హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. మాతృభాష యొక్క తీయదనము అనేటువంటి పాఠము గద్య భాగంలోని తెలుగు వాచకము మనము ప్రశ్నల జవాబులు చూడబోతున్నాము. ఆలోచించండి, చెప్పండి అనేటువంటి దాంట్లో విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషని ఏమని పొగిడారు? విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను వచ్చేసి తెలుగు భాషలందు తెలుగు లెస్స అని పోడారనమాట. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్ దొర అనేటువంటి ఆయన వేమన పద్యాలని ఆంగ్లంలోకి అనువదించారు. విడదీసి పదాలను కలిపి రాయండి. ఇక్కడ తెలుగు ప్లస్ ఏను తెలుగేను, సామ్రాజ్య ప్లస్ అధినేత సామ్రాజ్యాధినేత, తెలుగు ప్లస్ ఒకండ తెలుగొకండ, అవును ప్లస్ అమ్మ అవునమ్మ జతపరచండి. మీకందరికీ శుభోదయము, నిండు నూరేళ్లు చల్లగా జీవించండి. అడవి బాపిరాజు జయంతి, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధినేత. మాతృభాష అనగానేమి? ఎటువంటి కష్టము లేకుండా నేర్చుకుంటున్నామనేటువంటి భావన లేకుండా తల్లిదండ్రుల నుండి పరిసరాల నుండి లభించేటువంటి భాషని మాతృభాష అంటాము. సిపి బ్రౌన్ దొరను గురించి రాయండి. సిపి బ్రౌన్ దొర ఆంగ్ల దొర వచ్చేసి మన వేమన పద్యాలను వచ్చేసి ఆంగ్ల భాషలోకి అనువదించి తమ స్వదేశానికి తీసుకువెళ్ళాడు. అతను కడప జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుగును నేర్చుకుని తెలుగు ఆంగ్ల నిఘంటువులను కూడా రాశారు. అది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాకుండా కడప పట్టణంలో పాఠశాలలను గ్రంథాలయాలను కూడా ఆయన స్థాపించారు. తెలుగు భాష విశిష్టతను గురించి రాయండి. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను తెలుగు లెస్స అని పొగిడారు. అంతేకాకుండా స్వయముగా ఆయన అనేకమైన తెలుగులో పద్యాలు కూడా రాశారు. అజంత భాష అని తెలుగు భాష పేరు ఎలా వచ్చింది? తెలుగువారి పేర్లు చివరలో అచ్చుతో ముగియడం వల్ల తెలుగు భాషలో తప్ప ఏ భాషలో కూడా కనిపించదనమాట. అందుకే తెలుగుకు అజంత భాష అనేటువంటి పేరు అనేటువంటిది వచ్చింది.